అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఆ దేశంలోని నిరసన సెగలు వ్యక్తమవుతోన్నాయి. మేధావుల నుంచి, ఎక్స్పర్ట్స్ నుంచి. ఆ దేశానికి భద్రతా రంగంలో సలహాదారుగా పనిచేసినటువంటి ఒక అధికారి కామెంట్ చేశారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా భారతదేశం రష్యా వైపు నెట్టబడతా ఉంది. రష్యాకి భారతదేశం లాంగ్ రన్ ఫ్రెండ్. కానీ అలాంటి భారతదేశాన్ని అమెరికా వైపుగా తిప్పడానికి చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ప్రయత్నం చేశారు. అది బిల్ క్లింటన్ నుంచి మొదలు పెడితే ఒబామా వరకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లో సక్సెస్ కూడా జరిగింది. కానీ మరి అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఆ సంబంధాలు చెడగొట్టి మళ్ళా రష్యా వైపుగా నెట్టేస్తున్నారు ట్రంప్ నిర్ణయాల వల్ల ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా కూడా భారతదేశం రష్యాతో లాంగ్ రన్ ఫ్రెండ్. స్వంతం వచ్చిన కొత్తలో పులిపెజ్జిగా మన రష్యా వైపు ఉండేవాళ్ళం. అప్పుడు అమెరికా పాకిస్తాన్ వైపు ఉండేది. పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన అప్పట్లో పులిపెజ్జిగా అమెరికా పాకిస్తాన్ పక్కన నించుంది, రష్యా మన పక్కన నించునేది. కానీ అమెరికా తర్వాత పాకిస్తాన్ వదిలేసి ఒక న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేస్తూ భారతదేశాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. భారతదేశంతో ట్రేడ్ పెంచుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశంతో ట్రేడ్ తెంచుకునేటువంటి ప్రయత్నాలు ఉన్నారు. మొన్నటిదాకా ట్రేడ్ పెంచుకునే ప్రయత్నాలు అమెరికా ఉంటే ఇప్పుడు ట్రేడ్ తెంచుకునేటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నారు. దాదాపు $132 కోట్ల బిలియన్ ట్రేడ్ అమెరికాకి మనకి పర్ ఇయర్ నడుస్తూ ఉంటుంది. కానీ భారతదేశంతో పదే పదే గిచ్చి తగాదా పెట్టుకోవటం, లేనిపోని వ్యాఖ్యలు చేయటం, భారత్ డెడ్ ఎకానమీ అని ఇంకో రకరకాలుగా. నిజానికి అది వాస్తవ విరుద్ధం. ఇవాళ భారత్ ఎకనమిక్ గ్రోత్ రేటు 6% ఉంది. నిజానికి వరల్డ్ గ్రోత్ రేటు 3.1. అంటే వరల్డ్ గ్రోత్ రేటు కంటే కూడా ఆ భారత్ ఎకనమిక్ గ్రోత్ రేటు డబుల్ ఉంది. ఇలాంటి భారత మార్కెట్ను వదిలేసుకోవటం ఇవాళ ట్రంప్ ఒక పిచ్చి తనంగా అమెరికా ఎక్స్పర్ట్సే భావిస్తూ ఉన్నారు. భారతదేశాన్ని కావాలని బలవంతంగా రష్యా వైపు నెట్టేస్తున్నట్టుంది ట్రంప్ అంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి ట్రంప్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ మాట్లాడిన తర్వాత వాస్తవాలు తెలుసుకొని భారతదేశంతో సంబంధాలు మళ్ళీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాడా? తన నిర్ణయాల పట్ల తగ్గుతాడా? ఇప్పటికే 50% టారిఫ్లు, 20% ఒకసారి పెనాల్టీగా మరొక 20% ఇంకొకసారి ఇప్పటికే ప్రకటించున్నాడు. 20% అమల్లోకి వచ్చింది. ఈ నెల 27 నుంచి ఇంకొక 20% కూడా అమల్లోకి రాబోతూ ఉంది. ఇప్పటికే అమెరికాలో మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువుల ధరలు పెరిగాయన్నట్టు అందుతున్న సమాచారం. దానివల్ల అమెరికాలో ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇవన్నీ గమనించి ట్రంప్ తగ్గుతాడా లేదా చూడాలి. థ్యాంక్ యూ.